చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన 7 మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. ప్రియమైన వారలారా, పోయినసారి మాట్లాడిన మాటల్లో ఇప్పుడు కూడా కొన్ని మాటలు కలవచ్చు, కొన్ని రెఫరెన్స్లు కూడా కలిసి వస్తవి. ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసుకునే రిఫరెన్స్లు వస్తాయి, కొంచెం గమనించండి. ప్రియమైన వారలారా, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. మరి ఎందుకంటే మీకు దేవుని కృపను బట్టి ఆశీర్వాదం కావాలి కనుక మరి ప్రార్థన ఛానల్ వారి గురించి ప్రార్థన చేస్తున్నారు మీరందరూ, నమ్మకం. అటు విధంగానే ప్రియమైన వారలారా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించి దయతో మీకు ప్రేరేపణ కలిగితే కానుకను పంపించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, 6వ మాట మాట్లాడగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవే. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ సత్యమును, జీవమును బట్టి ప్రభువా, నీ మాటలు ధ్యానిస్తుండగా నా ప్రభువా, నువ్వే తోడుగా నీడగా ఉండి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరటే అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము వాక్యము 30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి ప్రియమైన వారలారా, మరి ఆత్మను అప్పచెప్తున్నాడు, తల వంచాడు. అలాగనే మొట్టమొదటి మాట సమాప్తమైనది అని చెప్తున్నాడు. ఎలాగ సమాప్తమైనది, దేనికి సమాప్తమైనది అని చెప్తున్నాడు? మనము ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు 8 గంటలు డ్యూటీ చేసి వస్తుండగా నా డ్యూటీ సంపూర్తి అయ్యింది, లేదా నేను 8 గంటలు డ్యూటీ చేశాను కనుక సమాప్తం అయిపోయింది అనేసి అచ్చ తెలుగులో మనం మాట్లాడుకుంటాం. ఈయన దేనికి వచ్చాడు? ఈయన పాపులను రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. పాపులను రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. మరి పాపులందరినీ కూడా రక్షించాడా? వాస్తవానికి రక్షించినట్లే. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు శిశువులను సిద్ధపరిచాడు. అలాగే ఎంతోమంది సువార్త గాయకులను సిద్ధపరిచాడు. అనేక మంది కూడా మారు మనసు ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ప్రకటించుతుండగా అనేక మంది మారు మనసు పొంది ఒకరికి ఒకరు పురిగొలుపుకుంటూ ఈనాటికి కూడా సువార్త ఆయన ప్రకటించింది. ఆయన చెప్పిన సువార్తని సంపూర్తి చేసి మిగతాది ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మంది అపోస్తులకు అప్పచెప్పాడు. అది తర్వాత చెప్పుకుందాం. చెప్పాను కదా ఇందాకే, కొన్ని సందర్భం కలిగిన మాటలు ఇప్పుడు కూడా వస్తవి, పోయినసారి కూడా వచ్చినవి, ఇప్పుడు కూడా వస్తవి అని కూడా చెప్పి ఉన్నాను. అయితే సంపూర్తి చేశాడు అంటానికి మనం ఆదికాండంలోనికి వెళదాం. ఒక మాట చూసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరమును కలుగు చేసిని, అది నిన్ను తల మీద కొట్టును, దానిని మడిమి మీద కొట్టెదవు. చూడండి ప్రియమైన వారలారా, సర్పము సాతానుకి పోల్చబడింది. తల మీద నువ్వు కొడతావు, అది మడిమి మీద కొట్టుద్ది. సాతాను నిత్యము నిన్ను శోధిస్తూ ఉంటాడు. అది ప్రియమైన వారలారా, ప్రార్థనా పరులకు, ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు, ప్రార్థనా పరులకు, నిజమైన మారు మనస్సు పొందిన వారికి మాత్రమే తెలిసిద్ది ఆ అనుభవం. సాతాను శోధన, సాతాను ఒక్క భయంకరమైన
వాడు గలిబిలిని ఎవరికి తెలిసిద్దయా అంటే, ప్రియమైన వారులారా, ఖచ్చితంగా నిజమైన మారు మనసు పొందిన వారికి మాత్రమే ఆ అనుభవం తెలిసింది. చంచలమైన ఆలోచనలు వస్తాయి, చంచలమైన కోరికలు వస్తాయి, చంచలమైన ఆశలు కలుగుతాయి. అవి సాతాను కలుగు చేసింది. ఒక స్త్రీ పురుష ఆలోచనే కానీ, ఈ లోక ఆలోచనే కానీ, గర్వమే కానీ, అహంకారమే కానీ, ఏదైనా సరే సాతాను నిన్ను పురిగొలుపుతానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము కార్చబడినది నీవు జ్ఞాపకం చేసుకుంటే శోధన రాదు. ఎక్కడ కొట్టాడు? అప్పుడు తల మీద కొట్టాడు. మన తలలో ఎన్ని ఆలోచనలు ఉంటాయి? కొన్ని వందల వేల ఆలోచనలు ఉంటాయి. ఈ భూమికి సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి. మంచి ఇల్లు కట్టుకోవాలని, అందులో నివాసించాలని, అందులో మనము నిత్యము కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఈ లోక భోగాలను మనము కోరుకుంటూ ఉంటాం. ఇందాక చెప్పాను కదా, నిజముగా నీవు మారు మనసు పొందితే ఈ భూమి మీద ఏది కూడా ఆశించవు, పరలోక రాజ్యాన్నే ఆశిస్తావు. లాజరు ధనవంతుడు గుమ్మము ముందు కూర్చొని ఉన్నప్పుడు లాజరు మనసంతా కూడా దేవుని సింహాసనమును చూడాలని, దేవుని రాజ్యాన్ని చూడాలని ఉన్నాడు. కనుక తన శరీరాన్ని కూడా సాతాను మైలం చేసేసింది. కుష్ఠరోగితో తనని చేసినప్పటికీ కూడా వదలక పరిపూర్ణమైన మనసుతో ఉన్నాడు. కనుక లాజరు ఆయన అబ్రహాము కుడి రొమ్మున ఆనుకున్నాడు. మరొకసారి చెప్తున్నాను ప్రియమైన వారులారా, నిజమైన రక్షణ పొందితేనే తెలిసిద్ది, లేకపోతే ఈ అనుభవం తెలియదు. ఎక్కడ కొట్టాడు? నెత్తి మీద కొట్టాడు. సర్పాన్ని ఏం చేస్తాం? ఎక్కువగా కర్ర తీసుకొని నెత్తి మీద కొడతాం. వాడెక్కడ కొడతాడు? కాలు మీద కొడతాడు. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి ఈ ఆదికాండం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరమును కలుగజేసి అది నిన్ను తల మీద కొట్టును, దానిని మడిమి మీద కొట్టేదము. ఎక్కడ వచ్చింది ఈ మాట? మోషే గారు ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు రాసిన మాటలు. ఈ ఆదికాండము జరిగిపోయింది. ఆదికాండము జరిగిపోయింది. మరి ఎవరు రాశారయ్యా అంటే మోషే గారు రాశారు. ఎప్పుడు రాశారయ్యా అంటే క్రీస్తుకు పూర్వం. రాసిన మాటలు పరిశుద్ధాత్ముడే రాశాడు. ఎందుకని? అవ్వ చెప్పుడు మాటలు వినింది గనుక, సాతాను మోసపరిచింది గనుక, ఆ సాతాను మోసాన్ని బట్టి ఇదిగో శిక్ష ఆనాడు ఆదిలోనే నిర్ణయించి ఉంచాడు దేవుడైన యెహోవా. అది చాలామంది కూడా తక్కువగా తెలిసింది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తమే జయమంటే మరి సాతాను వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు రక్తమే జయము అంటే మంచి మంచి ఆలోచనలు వస్తవి, మంచి తలంపులు వస్తవి. ఎదటి వారి మీద అసూయ కోపము రాదు. తప్పు చేస్తే వస్తుంది. నువ్వు ఎంత పాస్టర్ అయినా సరే నీకు కీడు చేశారనుకో, కోపం ఖచ్చితంగా వస్తుంది, రాకుండా ఏమీ ఉండదు. ఎదటివాడు కీడు ఎందుకు చేస్తున్నాడు? అసూయతోనా? అహంభావంతోనా? అహంభావం అంటే గర్వం. గర్వంతో చేస్తున్నావా? నాకు జనం ఉన్నారు, నాకు సపోర్ట్ ఎంతోమంది ఉన్నారు. ఒక పేదవాడికి అన్యాయం చేస్తే దేవుడు ఊరుకోడు. దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకోడు. దేవుడు మేలు ఖచ్చితంగా చేస్తాడు. నా విషయంలో ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు. నేను ఏదైనా తప్పు చేసింది చూస్తే మాట్లాడాలి, అది ధర్మం.
అది న్యాయం. అంతేగాని పొరపాటు చెయ్యింది చూడకుండా నువ్వు పొరపాటు చేసావని అనేకులకు చెప్తే ప్రియ విశ్వాసి, నీవు శాపగ్రస్తుడివే. ఎక్కువగా కూడా క్రైస్తవుల్లో ఏముందయ్యా అంటే ఎదటివాడి మీద అబద్ధపు మాటలు, అబద్ధపు నిందలు వేసే మనస్సు నిజమైన విశ్వాసికి ఉండదు. అది ఉండకూడదు అంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. అనగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చిందింపబడినది నీ హృదయములో ఉన్నప్పుడు వాడు నీ జోలికి రాడు. అప్పుడు నీవు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. అది అయితే ఇంకొక మాట చూసుకుందాం ప్రియమైన వారులారా. సమాప్తమైనది అని చెప్పాడు, సమాప్తమైనదని చెప్పాడు కదా. అది కూడా చూసుకుందాం, ఏమేమి సమాప్తమైందో చూద్దాం. చూడండి ప్రియమైన వారులారా, సమాప్తమైనది కూడా మనము చూసుకుందాం. ఎందుకన్నాడు ఆ మాట సమాప్తమైనదని? దేనికన్నాడు? ఆయన తల్లిని శిశువునికి అప్పచెప్పాడు, తల్లిని శిశువునికి అప్పచెప్పాడు. అలాగే శరీరం మీద ఉన్న వస్త్రాలను సైనికులకు అప్పచెప్పాడు. శరీరం మీద ఉన్న వస్త్రాన్ని సైనికులకు అప్పచెప్పాడు. తల్లిని తను ప్రేమిస్తున్న శిశువునికి అప్పచెప్పాడు. చూడండి ప్రియమైన వారులారా, ఇక్కడ ధనము కూడా ప్రజలకే అప్పచెప్పాడు, ధనము కూడా ప్రజలకే అప్పచెప్పాడు. ఎలాగ అప్పచెప్పాడు చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. చూడండి ప్రియమైన వారులారా, ధనము ఎవరికి అప్పచెప్పాడు? ధనాపేక్ష కలిగిన యూదా ఇస్కరియోతు ప్రభువైన యేసుక్రీస్తుని అప్పచెప్పినప్పుడు ప్రియమైన వారులారా, ఆ ధనము తీసుకొని వచ్చి ఆయన శాస్త్రులకి వాళ్ళకి ఇస్తుండగా, అయ్యా మాకేమీ సంబంధం లేదు కనుక మాకేమి కూడా దాని విషయంలో ఏమాత్రం కూడా మాకు సంబంధం లేదు, నీవే చూసుకో అన్నప్పుడు ఏం చేశాడు? ఇక్కడ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైన వారులారా, మత్తయి సువార్త 27:6-7. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములను తీసుకొని ఇవి రక్త క్రయధనము కనుక వీటిని చూడండి ప్రియమైన వారులారా, ఏమంటున్నాడు? మరొకసారి చెప్పుకుందాం. తల్లిని తను ప్రేమిస్తున్న శిష్యుడైన యోహానికి అప్పచెప్పాడు. తన వస్త్రాలను రోమా సైనికులకు అప్పచెప్పాడు. రోమా సైనికులకు తన వస్త్రాన్ని అప్పచెప్పాడు. తను పేరు మీద తీసుకున్న ధనముని ఎవరికి అప్పచెప్తున్నాడయ్యా అంటే ఇక్కడ చదువుకుందాం. చూడమ్మా ఒకసారి 7వ మాట చదువు. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలముని కొనిరి. చూడండి ప్రియమైన వారులారా, యూదా ఇస్కరియోతు తను ధనాన్ని తీసుకున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తుని అప్పచెప్పాడు, లబ్ధిని పొందాడు. అయితే ఆ సొమ్ము ఎవరికి ఉపయోగపడింది? వాస్తవానికి అది కూడా క్రయధనము అన్నారు. రక్తముతో తడిసినది అంటే ప్రభువైన యేసుక్రీస్తు ధనము కూడా ఎవరికి అప్పచెప్పాడు? ప్రజలకు అప్పచెప్పాడు. ఎలాగా? శ్మశాన భూమికి వారు కుమ్మరివాని పొలము కొన్నాడు. ఎవరికి? పరదేశులు వచ్చి ఇక్కడ నివసించుతుండగా, వ్యాపారం చేస్తుండగా చనిపోయిన ఎడల వారిని తీసుకొని వెళ్ళి అక్కడ పాతిపెట్టుటకు. అంటే సమాధులు కూడా వేరువేరుగా నియమించారు, సమాధులు కూడా వేరువేరుగా నియమించారు అని ఇక్కడ భావం. అర్థమైందండి? అందుకన్నాడు అన్నమాట ఆ మాట. ఏమని? సమాప్తమైనది. స్వార్థ దండయాత్ర చేస్తూ అనేక మందిని శిష్యులునిగా సిద్ధపరిచాడు. అలాగే తల్లిని శిశువునికి అప్పచెప్పాడు. తన వస్త్రాలను
రోమా సైనికులకు అప్పచెప్పాడు. తను అమ్మబడ్డాడు కనుక ఆ ధనముని మళ్ళీ ప్రజలకు అప్పచెప్పాడు. అందుకన్నాడు ఆ మాట, సమాప్తమైనది అని. సమాప్తమైపోయినది అంటే ఎంత గొప్ప సంఘటన. 60 ఏళ్ళు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏమంటాడు? అయ్యా, నేను రిటైర్మెంట్ అయిపోయాను, ఇంకా ఉద్యోగానికి నాకు ఏమాత్రం కూడా లేదు, నేను ఇంక విశ్రాంతి తీసుకుంటాను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. అలాగే ఈయన కూడా సువార్త దండయాత్రకు వచ్చి అనేక గ్రామాలకు, పట్టణాలకు, పల్లెలకు వెళ్ళి సువార్త చేశాడు కనుక, ఆయన పని తుదముట్టించాడు కనుక, దేవునికి లోబడి ఉన్నాడు కనుక ఆయన ఆ మాట అన్నాడు. చూడండి, ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఎందుకన్నాడు, దేనికన్నాడు అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా చూసుకుందాం. మరొకసారి పోయినసారి మాట్లాడిన మాటలు మనలోనికి వస్తూ ఉంటవి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18. నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే. చూడండి ప్రియమైన వారులారా, ప్రాణం పెడతానికి వచ్చాడు, కానీ మనము ఆ ప్రాణాన్ని మళ్ళీ పొందుకోవాలి. ఎక్కడ పొందుకోవాలి? పరలోక రాజ్యములో పొందుకోవాలి. పరలోక రాజ్యములో పొందుకోవాలి. ఇక్కడ మహిమ శరీరము అక్కడ ఉంటుంది, ఇక్కడ మట్టి శరీరం ఇక్కడ పోయిద్ది. మట్టి శరీరం ఇక్కడ పోయిద్ది, మహిమ శరీరము అక్కడ పొందుకోవాలి. మరొకసారి చదవమ్మా మాట. నేను మరలా దానిని తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నన్ను ప్రేమించుచున్నాడు. మరలా ఇస్తాడు ప్రాణం. ప్రాణం పెట్టాడు, నాసికారంధ్రములలో నీకు జీవాత్మని ఊదాడు, ప్రాణం పెట్టాడు. మళ్ళీ ఆయన అక్కడ పొందుకుంటానికి సిద్ధముగా ఉన్నాడు కనుక ఆ ప్రాణాన్ని అక్కడ పెట్టాడు. చూద్దాం, మరొక్క మాట చూద్దాం, ప్రవచనంలోనికి వెళదాం. ఎందు నిమిత్తము ప్రాణం పెడతానికి వచ్చాడు? యెషయా గ్రంథం 6:8. అప్పుడు నేను ఎవరిని పంపుదునని మా నిమిత్తము, చూడండి ఏమన్నాడు, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను. చూడండి ప్రియమైన వారులారా, చిత్తగించుము మా కొరకు అన్నాడు. ఇక్కడ ఎవరు? దేవదూతలు ఈ భూమి మీదకి వస్తున్నవి, వెళుతున్నవి. అలాగే సాతాను దూతలు కూడా ఉన్నవి కనుక ఆ సాతాను దూతలను జయించుటకు అనగా అక్రమకారులను, అక్రమ ఆలోచనలను, అక్రమం చేయువారెవరు? సాతాను సంబంధికులు. మంచి కార్యాలు చేయువారు దేవుని సంబంధికులు కనుక వారిని జయించుటకు సువార్తను ప్రకటించుతూ వారి కొరకు మా నిమిత్తం అన్నాడు. ఇప్పుడు గాబ్రియేలు దూత వచ్చింది, మిఖాయేలు దూత వచ్చింది కదండి. అలాగే మా నిమిత్తము అనగా మేము సువార్త చేయటానికి, స్వస్థతలు చేయటానికి అనేక మంది దేవదూతలు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు, ఆయనతో ఉన్నారు. ఆయన అందుకని అంటాడు కదా సాతానుతో, సాతానా, దేవుని నీవు శోధించ తగదు, ఆయనకు మొక్కి నీవు వెళ్ళిపో. అంటే సందర్భం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కాడు, దేవుడైన యెహోవాయే దేవుడు, దేవుడైన యెహోవాయే దేవుడు. కనుక మనము నిత్యము కూడా పరిశుద్ధాత్మని ధరించుకొని ఉండాలి. క్రైస్తవులము కనుక మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాము కనుక మనము పరిశుద్ధాత్మని ఆనుకొని ఉన్నప్పుడు నీలో ఏ చంచలమైన కోరికలు, ఆలోచనలు లేకుండా నీవు వాటిని జయించుతావు. అప్పుడు నీకు శుభము. చూడండి, నిత్యము కూడా మనము ఆయన మాటలో మనము ఉండాలి, ఆయనతో మనము జీవించాలి,
ఆయనతో జీవించినప్పుడు నీకంతా మేలే కలుగుద్ది, కానీ ఏమాత్రం కూడా నీకు కీడనేది కలగదు. నీకు కీడనేది కలగదు. చూద్దాం, ఇక్కడ ఇంకొక మాట చూసుకొని మనము ముందుకు వెళదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3, 4, 5 వచనాలు ఒక్కొక్కటి ధ్యానించుకుందాం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. చూడండి ప్రియమైన వారలారా, నిత్య జీవముని నీకు నాకు తీసుకొని వచ్చాడు కనుక, ఆయనను వెరిగి ఉండాలి కనుక, అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే సంపూర్తి చేశాను, సమాప్తమైనను. ఏమైందంట? సమాప్తమైన. యేసుక్రీస్తుని ఎరిగి లేకపోతే నీవు దేవుని కుమారుడవు కాదు. దేవుని కుమారుడవు కాదు. దేవునితో నీవు ఉండాలి. దేవునితో నువ్వు లేనప్పుడు ఏమాత్రం కూడా నీవు క్రైస్తవుడివి కాదు. కింద మాట చదువమ్మ 4. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. ఎవరిని మహిమపరిచాడంట? దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుణ్ణి మహిమపరిచాడు కనుక సంపూర్తి చేశాడు. వచ్చింది చూసుకున్నాం కదా. మా నిమిత్తం ఎవరు వెళ్తారు అంటే యెషయా గ్రంథంలో మాట్లాడాడు. ఇక్కడేమంటున్నాడు? అయ్యా నిన్ను మహిమ పరిచాను, నేను మహిమ పరుచుకోలేదు. చాలామంది క్రైస్తవులు పాస్టర్లు ఎలా ఉన్నారంటే, పలానా ఆయన దగ్గరికి వెళ్తే మాకు స్వస్థత వచ్చిందని ఆ పాస్టర్ గారి పేరు భయంకరంగా చెప్తారు. పరిశుద్ధాత్ముడు స్వస్థపరిచాడని చెప్పట్లా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు స్వస్థపరిచాడని చెప్పట్లా. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన ప్రార్థన చేశాడు, మాకు స్వస్థ వచ్చింది, లేకపోతే మాకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే మాకు బిడ్డలు పుట్టారు. ప్రవక్తల కాలంలో కూడా జరిగినాయండి. ప్రవక్తల కాలంలో కూడా జరిగినాయి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్ముడే చేశాడు ప్రవక్తల కాలంలో. అట్లాగే ప్రియమైన వారులారా, ఇక్కడ కూడా దేవుని మహాకృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా స్వార్థ చేస్తూ అనేక మందికి స్వస్థతలు చేస్తూ దేవునితో ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరిని మహిమపరిచాడంటే దేవుణ్ణి మహిమపరిచాను. దేవుని కుమారుడిగా మరి ఈయన మహిమపరచుకోవచ్చుగా. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నోటితో ఎక్కడైనా నేను దేవుణ్ణి అన్నాడా? చదివిన వారికి తెలిసిద్ది, విన్నవారికి కాదు, చదివిన వారికి తెలిసిద్ది. చదవని వారికి, బైబిల్ గ్రంథాన్ని చదవని వారికి తెలియదు. నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే మాట అంట, నువ్వు బైబిల్ చదివావా? ధ్యానించావా? చదవటం వేరు, ధ్యానించటం వేరు. ధ్యానించావా? నువ్వు ధ్యానించి నాతో మాట్లాడు. లేని పక్షంలో నీవేమాత్రం కూడా నాతో మాట్లాడద్దు. రెఫరెన్సులు ఎన్నో చూపిస్తారు. ప్రవచనానికి, నెరవేర్పుకి వివరము తెలియని వారు ఉన్నారు. ప్రవచనానికి, నెరవేర్పుకి వివరణ, ప్రతి వివరణ తెలియని వారు ఉన్నారు. కనుక ప్రియమైన వారులారా గమనించండి. చూద్దాం, ఇంకొక మాట చూడమ్మా. మహిమపరిచాడు ఎవరిని? దేవుణ్ణి. ఎక్కడ? భూమి మీద. ఎలా మహిమపరిచాడు? ఏ పాపము లేకుండా, ఏ పాపము లేకుండా ఆయనను మహిమపరిచాడు. ఎవరిని జయించాడు? సాతానుని జయించాడు. సాతాను సమూహమును జయించాడు. కనుక సాతాను శిరస్సు మీద కాలు వేశాడు. నీ బిడ్డలన్నీ తల మీద కొట్టేదము, నీవు మడిమి మీద కొట్టేదము. మడిము శరీరానికి సాదృశ్యం. ఆయన శరీరం మీద ఏమాత్రం కూడా కొంచెం కూడా ఖాళీ లేదు, కొట్టారు. చూడండి ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే మడిము సాదృశ్యం ఏమిటయ్యా అంటే, మట్టి మీద మనం నడుస్తాం గనక, మట్టిలో నుంచి తీయబడ్డాడు గనక, భూమి మీద నుంచి వచ్చాడు, భూమిలో నుంచి మనం వచ్చాం. జయించాలి అంటే మన కాలు ఎక్కడ ఉంటుంది? మట్టి మీద. మట్టిలో నుంచి వచ్చాడు కనుక వాడిని
మనము మళ్ళీ మట్టిలోనికే తొక్కివేస్తాం, వాడు పాతాళంలోనికి వెళ్ళిపోతాడు. 5వ మాట చదువమ్మా. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అయితే ప్రియమైన వారలారా, ఈయన ఎప్పుడు ఈ మాట మాట్లాడాడంటే స్వార్థకు వస్తుండగా అనేక మందికి స్వార్థ చేస్తూ స్వస్థతలు చేస్తూ ఉన్నాడు కనుక, అప్పుడు మా నిమిత్తము ఎవరైనాను భూమి మీదకి వెళ్ళి జీవించిన ఎడల మరణించిన ఎడల అని కోరుకున్నప్పుడు ఈయన ఆ మహిమను కోరుకున్నాడు. ఇందాక చదువుకున్నాము, అదే మహిమను మళ్ళీ మనకి అప్పచెప్తానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, మనము ఏ మహిమనైతే పొందుకొని ఉన్నామో ఆ మహిమ ఖచ్చితంగా దేవుని యొద్ద నుండే వచ్చింది, కానీ వేరొక చోట నుంచి రాదు. ఆ మహిమను మళ్ళీ మనం పొందుకోవాలి. అనగా రక్షణ పొంది మారుమనసు పొంది బాప్టిజం తీసుకున్నవాడు పడిపోతే మళ్ళీ లెగిసి మళ్ళీ అదే మహిమను పొందుకుంటానికి దాని భావం. కనుక ప్రియమైన వారలారా, నిత్యరాజ్యానికి నీవు వారసుడవి కావాలి. నిత్యరాజ్యానికి నీవు వారసురాలివి కావాలని కోరుసు దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. 6వ మాట మాట్లాడినందుకే మీ పాదాలకు లెక్కలేని స్తోత్రాలు ప్రభు. 7వ మాట కూడా మీరే మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. అయా జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రిని తల్లిని దీవించండి. వారికి కావాల్సిన ఆదరణ, ఆనందము, సంతోషం, సమాధానం కలుగు చేయమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తం చేసి యేసు రక్తం సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.